ప్రస్తుత పరిస్థితులు బట్టి మనం తినే ఆహారం, త్రాగే మంచినీరు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే తినేటువంటి ఆహారం అలాగే త్రాగే నీళ్ళ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయాలు మనకందరికీ తెలిసిందే. సాధారణంగా కొన్ని గ్రామాల్లో, పల్లెటూర్లలో, కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి నీళ్లను బట్టి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది మనందరికీ తెలిసిందే. ఈరోజు నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి క్వాలిటీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీల్ బాటిల్ ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ఒక ఫిల్టర్ వాటర్ 1 లీటర్ తీసుకోవాలి అని అంటే 5 రూపాయలు అవుతుంది. ప్రాముఖ్యంగా మన ఇళ్లలో వాడేటువంటి నీరు ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన నేపథ్యం ఏంటి అనేది ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రండి చూద్దాం. ఇది ఆల్క్లీన్ వాటర్. ఇది మనం సహజంగా వాటర్ ప్లాంట్ల దగ్గర తెచ్చుకునేటువంటి క్యాన్ 10 రూపాయల వాటర్. ఇవి ఇళ్లలో ఉండేటువంటి మనకి బోర్ల నుండి వచ్చేటువంటి నీరు. ఇది మనందరం కొంతమంది అనుకుంటాం కదా, కొన్ని పనుల రీత్యా ఇళ్లలో ఆక్వా ప్లాంట్లు లేకపోతే ఆర్ఓ ప్లాంట్ అని ఇంకోటనో బిగించుకుంటాం కదా, వాటికి సంబంధించిన నీళ్ళు. ఇప్పుడు ఈ నీటి యొక్క శాతానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీటి యొక్క విధానాన్ని చెక్ చేసేటువంటి కొలతలకి సంబంధించి మన కళ్ళ ముందు pH సొల్యూషన్ ఉంది, అలాగే ఒక సొల్యూషన్ కూడా ఉంది. వీటి ద్వారా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవి బోర్ నీళ్ళు, ఇవి ఫిల్టర్ నీళ్ళు, ఇవి ఆక్వా పార్ట్ లేదా ఆక్వా ఫ్రెష్ నీళ్ళు. ఇవి ఆల్క్లీన్ వాటర్. ఇది ప్రస్తుత పరిస్థితి. వీటిని టెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, బాగా క్లారిటీగా చూడండి. నీటి యొక్క శాతాన్ని చూపించేటువంటి కలర్స్ ఇవి. ఏ నీరు స్వచ్ఛందంగా ఉంది అనేది మనకు తెలుసుకోవడానికి సంబంధించింది. చూడండి, ఇప్పుడు ఈ నీళ్లు ఏ కలర్లో వస్తాయి, ఏది జెన్యూన్గా ఉంటుంది అనేది నేను చెప్పడం కాదు, మీకు ఇక్కడ మీకే అర్థమవుతుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 అలాగా 14 వరకు ఉన్నాయి. ఈ pH యొక్క లెవెల్ చూస్తే 7 మినిమం 7 ఉంటే దీనికి సంబంధించి ఓకే. తర్వాత పరిస్థితులు ఏంటి అనేది ఇక్కడ ఇది చూస్తే మనకు అర్థం అవుద్ది. కావాలి అంటే ఇవి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు మంచినీరు కూడా చాలా ప్రాముఖ్యమే. చాలామంది హాస్పిటల్స్కి ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. ఆరోగ్యానికి సంబంధించి చిన్న విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. త్రాగే నీరు మంచిదేనా కాదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ చూస్తున్న మన నీళ్లు ఇవి సహజంగా వచ్చే బోర్ నీళ్ళు, తొట్టులో నీళ్ళు అన్నమాట. మన భాషలో చెప్పాలి అని అంటే ఇది. రెండవది, ఏదైతే మనం వాటర్ ప్లాంట్లలో కొనుక్కొని త్రాగుతామో ఆ నీరు ఇవి. ఇవి ఇళ్లలో బిగించుకునే ఆర్ఓ ప్లాంట్ వాటర్. ఇవి ఆల్క్లీన్ వాటర్ అంటారు. ఆల్క్లీన్ వాటర్ ఉన్నంత స్వచ్ఛత వేరే వాటిలో కనిపించలేదేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే కనపడతా ఉంది. ఇంకొక విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు మరలా
చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి తొట్లో నీళ్ళు. ఇది సహజంగా మనం బయట కొనుక్కునే ఫిల్టర్ నీళ్ళు. ఇది ఆర్ఓ ప్లాంట్ వాటర్. ఇవి ఆల్కలీన్ వాటర్. ఇందాక మనం చెక్ చేసిందేమో హెచ్ సొల్యూషన్ ద్వారా చెక్ చేసాం. ఇవి మార్కెట్లో మనకు దొరుకుతాయి, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వాటర్ శాతం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దాని మీదైనా అంతే ఉంటుంది, దీని మీదైనా కూడా అదే కాస్ట్ ఉంటుంది. మరొక సొల్యూషన్తో చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. దీని యొక్క విధానం ఎంత వేయాలి అనేది చూపిస్తున్నాను, చూడండి. రెండు చుక్కలు వేసేస్తున్నాం అన్నిట్లో. మనం 2 చుక్కలు, ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, ఆల్కలీన్ వాటర్లో వచ్చే రిజల్ట్ వేరే వాటిలో కనిపించడం లేదు. నాలుగు రకాల నీళ్లను మనం టెస్ట్ చేసాం ఇప్పుడు. ఇది బోర్ వాటర్. ఈ బోర్ యొక్క వాటర్లో ఏం రిజల్ట్ కనిపించలేదు. ఇది సహజంగా మనం మా గ్రామంలో కొనుక్కునే వాటర్. మా గ్రామం కొనుక్కునే వాటర్లో కూడా ఏం మార్పు లేదు. ఇది ఆర్ఓ వాటర్, ఇందులో కూడా రిజల్ట్ ఏం కనిపించలేదు. ఇది ఆల్కలీన్ వాటర్. రిజల్ట్ ఎలా కనిపించిందో చూడండి, మీ కళ్ళ ముందే చూపించాం. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ముందు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి స్వచ్ఛమైన నీటికి ప్రాధాన్యతనిద్దాం. మన బంగారు యొక్క జీవితం యొక్క ఆరోగ్యాన్ని, మన బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంతో పాటు నీరు చాలా ప్రాముఖ్యమైనది కనుక మంచి నీటిని ఎంపిక చేసుకుందాం. మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్దాం. మన పెద్దలు అంటారుగా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మన ముందు తరాల వారికి మంచి విషయాలు తెలియజేయడానికి ముందుకు సాగుదాం. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.